హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మన జీవితంలో ఎటువంటి కష్టం నుండైనా బయటపడాలి అంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జీవితంలో ఎటువంటి తీరని కోరిక ఉన్నా సరే, లేదా మన జీవితంలో ఎటువంటి పెద్ద సమస్య ఉన్నా సరే అందులో నుండి బయటపడగలము. అలానే తీరని కోరిక కూడా తీరిపోతుంది. అంతటి విశేషమైన వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి? ఆల్రెడీ మన వీడియోస్లో నేను సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరిస్తున్నాను, అలానే పూజా విధానము, వ్రత కథ అన్నిటి గురించి కూడా షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ఈ మాఘమాసంలో పీఠం పేరు ఏమిటి, నామం ఏమిటి, పూజా విధానం గురించి షేర్ చేయబోతున్నాను. ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించాలి అనుకున్నప్పుడు ఆ రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఈ వ్రతం ఆచరించడానికి ఇంట్లో ఈశాన్యం వైపుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. చక్కగా పీఠం మీద టవల్ కానీ జాకెట్ ముక్క కానీ పరుచుకొని దాని మీద 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న వినాయకుని ఫోటోను పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ రోజున వినాయకునికి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రాలతో మాలను తయారు చేసి సమర్పించాను. ఈ మాల ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలానే మనం ఏ పూజ చేయాలన్నా, ఎటువంటి కార్యం తలపెట్టాలన్నా సరే మొదటగా ఆ గణపతిని పూజించాలి. మనం చేసేది ఆ వినాయకుని వ్రతమైనా సరే ముందుగా పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని గణపతి పూజ చేయాలి. మా ఆచారం ప్రకారం ఇక్కడ నేను గౌరీ గణపతిని చేసుకొని పూజ చేసుకుంటున్నాను. గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించి అలానే వస్త్రము సమర్పించి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. దీపారాధన చేసి కుందులకు కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. ఆ తర్వాత గణపతికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం చిప్స్ కానీ లేదా ఒక పండు కానీ పెట్టవచ్చు. ఈ మాఘమాసంలో సంకష్టహర చతుర్థి ఫిబ్రవరి 28 బుధవారం రోజున వచ్చింది. చతుర్థి తిథి ఫిబ్రవరి 28 బుధవారం రోజున తెల్లవారుజామున నుండి ఫిబ్రవరి 29 గురువారం రోజున తెల్లవారుజామున వరకు ఉంది. అయితే చతుర్థి తిథి ప్రదోష కాలంలో అంటే సాయంకాలం సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజును సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తాము. అయితే ఫిబ్రవరి 28వ తేదీన బుధవారం రోజున సాయంకాలం సమయంలో చతుర్థి తిథి ఉంది కాబట్టి ఆ రోజునే సంకష్టహర చతుర్థిగా పరిగణించాలి. అయితే సంకష్టహర చతుర్థి బుధవారం రావటం కూడా ఎంతో విశేషంగా పరిగణించాలి. ఎందుకంటే బుధవారం రోజు విఘ్నేశ్వరునికి ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తాము. ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభించాలి అనుకునేవారు కూడా ఈ బుధవారం రోజున ప్రారంభించవచ్చు. ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుణ్ణి ఒక్కొక్క నామంతో పూజిస్తాము. ఈ మాఘమాసంలో ద్విజప్రియ మహాగణపతి అనే పేరుతో ఆ గణపతిని పూజిస్తాము. అలాగే ప్రతి మాసంలో కూడా ఒక్కొక్క పీఠం నామంతో పూజిస్తాము. ఈ మాఘమాసంలో పీఠం యొక్క నామము సామాన్య దేవపీఠము. ప్రతి నెల కూడా పూజా విధానం ఒకే రకంగా ఉన్న సంకష్టహర చతుర్థి యొక్క నామము పీఠం పేరు మారుతూ ఉంటాయి. ఇలా గణపతి పూజ చేసుకున్న తర్వాత గౌరీ పూజ చేసుకోవాలి. గౌరమ్మకి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి. నేను మా పద్ధతి ప్రకారం ఇక్కడ జంట గౌరమ్మ చేశాను. అంటే గౌరీ గణపతిని చేసుకుని పూజ చేసుకున్నాను. మీ ఆచారం ప్రకారం గణపతిని ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసి పూజ చేసుకోవాలి. అలానే ఈ వ్రతంలో కలశం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కలశం యొక్క ప్రధాన ఉద్దేశం మనం పూజించే దైవాన్ని త్వరగా ఆవాహనం చేసుకోవడం. అందువల్ల కలశం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతాన్ని 3 నెలలు కానీ 5 నెలలు కానీ 7, 9, 11, 21 అలా చేసుకోవాలి. మధ్యలో ఏదైనా అడ్డంకు వచ్చి ఆ నెల చేసుకోలేకపోతే తర్వాత నెల నుండి చేసుకొని లెక్కించుకోవచ్చు. అయితే ఏ వ్రతమైనా సరే కనీసం 2 నెలలు చేస్తేనే మనం లెక్కించుకోవాలి. ఒక నెల చేసిన తర్వాత ఏదైనా అడ్డంకు వస్తే ఆ నెల లెక్కలోకి రాదు. గౌరీ గణపతి పూజ తర్వాత గౌరమ్మకి వాయనం సమర్పించాలి. 2 తమలపాకుల్లో పసుపు కుంకుమ 2 పండ్లు బొక్క ఖర్జూరము పువ్వులు పెట్టి గౌరమ్మకి వాయనం సమర్పించాలి. ఈ తాంబూలం ఎవరైతే పూజ చేసుకుంటారో వారు స్వీకరించాలి. లేదా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు కూడా తినవచ్చు. గౌరమ్మకు తాంబూలం సమర్పించిన తర్వాత ఆ విఘ్నేశ్వరుని పూజించాలి. విఘ్నేశ్వరునికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి. అలానే ఈ పూజలో ఎంతో ముఖ్యమైనది ముడుపు. ఈ ముడుపు ద్వారా మన యొక్క కోరికను ఆ స్వామివారికి తెలియజేస్తాము.
ఈ పూజలో ముడుపు ఏ విధంగా కట్టాలి, ఆ తర్వాత ముడుపుని ఏం చేయాలి అనే పూర్తి వివరాలను ఆల్రెడీ నేను షేర్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఎంతో ప్రశాంతంగా మనసు ఉంచుకొని తృప్తిగా ముడుపు కట్టి స్వామివారి దగ్గర పెట్టుకోవాలి. మన యొక్క కోరికను స్వామివారికి చెబుతూ ఈ ముడుపుని స్వామివారి దగ్గర పెట్టాలి. ముడుపు ఎప్పుడైతే విఘ్నేశ్వరుని దగ్గర పెడతామో అప్పటి నుండి కదపకూడదు. ముడుపును పెట్టి నమస్కరించుకోవాలి. అలానే ఈ రోజున విఘ్నేశ్వరునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. వీలుంటే మాత్రం తప్పకుండా అభిషేకం చేయడానికి ప్రయత్నించాలి. పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు. అలానే వాటితో పాటు పసుపు కుంకుమతో కూడా అభిషేకం చేయవచ్చు. ఇక్కడ నేను అభిషేకం చేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నాను. విఘ్నేశ్వరుని విగ్రహం పెట్టుకోవడానికి ఒక చిన్న గిన్నెను ఇలా బోర్లించి పెట్టుకుంటున్నాను. ఇలా విగ్రహం పెట్టుకొని ఆ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. పంచామృతాలైన ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకం చేయాలి. ఒకవేళ విగ్రహం లేదు, అభిషేకం చేయలేము అనుకునేవారు పంచామృతాలన్నీ కూడా ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ కలుపుకొని ఒక పువ్వుతో కానీ ఒక ఆకుతో కానీ స్వామివారి మీద చల్లండి. అభిషేకం మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, అలానే తృప్తినిస్తుంది. ఆ విఘ్నేశ్వరునికి అభిషేకం చేస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత తృప్తిగా ఉంటుంది. ఆవు పెరుగు దొరకకపోతే ఆవు పాలు తెచ్చుకొని ముందు రోజు సాయంకాలమే తోడు పెట్టుకుంటే మరుసటి రోజు ఉదయం ఆవు పెరుగు అవుతుంది. మనం అభిషేకం చేసిన తర్వాత ఈ పంచామృతాలు మొత్తం కూడా మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. చూడండి, అభిషేకం జరుగుతుంటే ఎంత తృప్తిగా ఉందో. అలానే కొంతమంది ఇంట్లో పిల్లల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి మొండి చేయటం, చదువుకోకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, సరిగా తినకపోవడం, ఇవన్నీ చేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటప్పుడు మీ సమస్యను ముడుపు ద్వారా స్వామివారికి తెలియజేసి ఈ వ్రతం ఆచరిస్తే చాలా మంచిది. ఎందుకంటే పిల్లల విషయంలో విఘ్నేశ్వరుని పూజ విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే బయటపడవచ్చు. అయితే ఒకవేళ ఇలా వ్రతం చేయలేము అనుకునేవారు చక్కగా ఉదయాన్నే తలస్నానం చేసి ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన కుడుములు ఉండ్రాలు చేసి నైవేద్యంగా సమర్పించి మీ యొక్క కష్టాన్ని ఆ విఘ్నేశ్వరునికి చెప్పండి. అలాగే మీ కోరిక నెరవేరిన తర్వాత, అలానే కష్టం నుండి బయటపడిన తర్వాత మళ్ళీ అదే మాదిరిగా విఘ్నేశ్వరుని పూజిస్తాము, కుడుములు ఉండ్రాలు సమర్పిస్తాము అని ఆ స్వామివారికి నమస్కరించుకోండి. తప్పకుండా కోరిక నెరవేరుతుంది. ఎటువంటి కష్టమైనా బయటపడవచ్చు. వ్రతం చేసుకున్న వారు మాత్రం తప్పకుండా ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఉదయం మనం వ్రతం చేసుకున్న తర్వాత ఈ పంచామృతాలను తీర్థంలా స్వీకరించవచ్చు. అలానే స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన పండ్లను మనం ప్రసాదంగా స్వీకరిస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రి కింద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. విఘ్నేశ్వరుని అభిషేకం పూర్తయిన తర్వాత ఇలా చక్కగా స్వామివారికి ప్రీతికరమైన జిల్లేడాకులతో అలంకరించుకొని జిల్లేడు మాలను స్వామివారికి సమర్పించాను. ఆ తర్వాత గణపతిని పూజిస్తూ గణపతి అష్టోత్తర శతనామావళి, సంకటహర గణేశ స్తోత్రం తప్పకుండా చదువుకోవాలి. లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ పూజ చేసుకోవాలి. గణపతికి ఎంతో ప్రీతికరమైన పారిజాత పుష్పాలు కానీ జిల్లేడు పుష్పాలు కానీ సమర్పిస్తూ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ పుష్పాలేమీ అందుబాటులో లేకపోతే అక్షింతలు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మా బాబు స్కూల్కి వెళ్ళే కొత్తలో సరిగా పలక పట్టుకోకపోవడం, రాయకపోవడం జరుగుతూ ఉండేది. ఎందుకు అలా జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అప్పుడు నాకు తెలిసిన వారు ఈ విషయం చెప్పారు. సంకటహర చతుర్థి రోజున కుడుములు ఉండ్రాలు చేసి స్వామివారికి సమర్పించి నీ యొక్క సమస్యని చెప్పు. మళ్ళీ ఆ సమస్య తీరిపోయిన తర్వాత ఆ స్వామివారికి సంతోషంగా కుడుములు ఉండ్రాలు చేసి నైవేద్యంగా సమర్పించు అని చెప్పారు. అప్పుడు నేను వ్రతం అయితే చేసుకోలేదు, కానీ కుడుములు ఉండ్రాలు చేసి స్వామివారికి పూజ చేసుకుని నైవేద్యంగా సమర్పించాను. అప్పటి నుండి బాబు పలక పట్టుకోవడం, మంచిగా రాయడం మొదలుపెట్టాడు. నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది. ఈ విషయం నేను చాలామందితో షేర్ చేసుకున్నాను. అంటే పిల్లల విషయంలో ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో వారికి నేను ఇదే చెప్తాను. ఎందుకంటే ఇలా చేయటం వలన తప్పకుండా ఫలితం అనేది చూస్తాము. నేను పోయిన సంవత్సరం తృప్తిగా 5 నెలలు ఈ వ్రతాన్ని ఆచరించాను. ఈ వీడియో కూడా నేను 5వ నెల చేసుకున్న సంకష్ట చతుర్థి వ్రతము. ఈ వ్రతానికి ఉద్యాపన అంటూ ఏమీ ఉండదు. మనం ఎన్ని మాసాలు చేసుకోవాలి అని సంకల్పం తీసుకుంటామో అన్ని మాసాలు తృప్తిగా చేసుకోవడమే. గణేశ అష్టోత్తర శతనామావళి, గణేశ సంకటనాశన స్తోత్రం చదువుకున్న తర్వాత
నైవేద్యంగా పండ్లు సమర్పించి హారతనివ్వాలి. మన వీలుని బట్టి ఏదైనా ప్రసాదం చేసి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించి హారతినిచ్చిన తర్వాత మనం ఇంట్లో యథావిధిగా పనులు చేసుకోవచ్చు. కాకపోతే ఉపవాసం ఉండాలి. ఏమీ కూడా తీసుకోకూడదు. పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండవచ్చు. ఇప్పటి నుండి పీఠంని కానీ ముడుపును కానీ కదపకూడదు. అలానే ఈ వ్రతాన్ని ఇంట్లో ఆడవాళ్ళే చేయాలి అనేమీ లేదండి. మగవారు కానీ పిల్లలు కానీ చేయవచ్చు. ఇలా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ రోజంతా కూడా ఉపవాసం చేస్తూ ప్రశాంతంగా ఉండాలి. పిల్లల్ని కొట్టడం, విసిగించుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం తర్వాత చంద్రుని దర్శించుకొని పూజ మొదలుపెట్టాలి. సాయంకాలం చక్కగా స్నానం చేసి పూజ మొదలుపెట్టాలి. ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళినట్లయితే తలస్నానం చేసి పూజ మొదలు పెడితే మంచిది. సాయంకాలం పూజ మొదలుపెట్టే వరకు కూడా ముడుపును కదపకూడదు. సాయంకాలం స్వామివారిని నమస్కరించుకొని అప్పుడు ముడుపును తీసి అందులోని బియ్యాన్ని నైవేద్యం తయారు చేయాలి. అయితే కొంతమంది ఈ ముడుపుని ఎన్ని నెలలు వ్రతం చేయాలి అనుకుంటున్నారో అన్ని నెలలు కూడా అలాగే ఉంచుకుంటారు. మేమైతే ఉదయం ముడుపు కట్టి సాయంకాలం తీసి నైవేద్యం చేస్తాము. ప్రతి నెల కూడా ఇదే క్లాత్లో కొత్తగా ముడుపు కడతాము. ఈ ముడుపులోని బియ్యాన్ని పరమాన్నము, కుడుములు, ఉండ్రాళ్ళు చేయాలి. నైవేద్యం చేయటం మొదలుపెట్టి అక్కడ నైవేద్యం తయారయ్యేలోపు ఇక్కడ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. వీలుంటే సాయంకాలం కూడా అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజించవచ్చు. అలానే ఈ రోజున తప్పకుండా వ్రతకథ చదువుకోవాలి. ఉదయం కానీ సాయంకాలం కానీ చదువుకోవచ్చు. పూజ పూర్తయ్యే సమయంలో మనం వ్రతకథ చదువుకోవాలి. వ్రతకథ ఏమిటో కూడా మన వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలానే ఈ సంకష్టార చతుర్థి మంగళవారం రోజున వస్తే ఎంతో విశేషమైన పర్వదినము. ఆ రోజును అంగారక సంకష్టార చతుర్థి అంటారు. మన జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. ఇలా సాయంకాలం స్వామివారికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉంటాము. సాయంకాలం నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ స్వామివారి నైవేద్యం ప్రసాదంగా స్వీకరించి అప్పుడు ఉపవాసం విడవాలి. అప్పుడు భోజనం చేయవచ్చు, కానీ సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. నాన్ వెజ్ అస్సలు తినకూడదు. అలానే తప్పకుండా నేల మీదనే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఒకవేళ ఆరోగ్యం సహకరించదు అనుకునేవారు మంచం మీద పడుకోవచ్చు. అలా సంపూర్ణంగా పూజ చేసుకున్న వారికి తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఈ రోజున విఘ్నేశ్వరుణ్ణి గరికతో పూజించినా చాలా మంచిది. గరిక అంటే విఘ్నేశ్వరునికి మహాప్రీతికరము కాబట్టి గరికతో పూజిస్తే కూడా చాలా మంచిది. ఇలా సాయంకాలం గణపతికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి. ఈ రోజున నైవేద్యంగా సమర్పించిన పరమాన్నము, కుడుములు, ఉండ్రాళ్ళు కనీసం ఒక్కరికైనా ప్రసాదంగా పెట్టాలి. వీలుంటే కొంతమందికి పంచవచ్చు, లేదంటే ఒక్కరికైనా కనీసం పెట్టాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి కర్పూర నీరాజనం సమర్పించాలి. మనం ఈ వ్రతాన్ని దేవుడి మందిరం పెద్దగా ఉంటే దేవుడి మందిరంలోనే చేసుకోవచ్చు, లేదంటే ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని సపరేట్గా చేసుకోవచ్చు. ఇలా సాయంకాలం కూడా పూజ పూర్తయిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత పీఠాన్ని కదపాలి. మన వీలును బట్టి అన్నీ తీయవచ్చు, లేదంటే మరుసటి రోజు ఉదయం తీయవచ్చు. పీట మీద బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు ఇంట్లో అందరూ కూడా పరమాన్నం చేసుకొని తినాలి, లేదా ఏదైనా స్వీట్ చేసుకొని తినవచ్చు. అలానే మనం పూజించిన పసుపు గణపతిని పారే నీటిలో కలపాలి, లేదా తులసి మొక్క దగ్గర కాకుండా ఏదైనా మొక్క మొదట్లో పెట్టవచ్చు. తులసి మొక్క దగ్గర గణపతిని పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా సాయంకాలం కూడా తృప్తిగా పూజ చేసుకున్న తర్వాత వీలుంటే చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మనం ఉపవాసం విడిచి భోజనం చేయవచ్చు. ముందుగా స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ తర్వాత ఉపవాసం విడవాలి. ఇదే మాదిరిగా సంకష్టార చతుర్థి వ్రతాన్ని 3, 5, 7, 9, 11, 21 నెలలు చేసుకోవచ్చు. మనం ముందుగా ఎన్ని నెలలు అయితే సంకల్పం తీసుకుంటామో అన్ని నెలలు కూడా తప్పకుండా చేసుకోవాలి. తెలుసుకున్నారు కదా సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి పూర్తి వివరాలతో. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.